ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క 4వ మాసంలో మరి మొదటి ఆదివారములో దేవుని యొక్క పునరుద్ధానపు దినమును మనము కొనియాడటానికి కూడి వచ్చి ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క సందర్భంలో మనం సంఘములో చేరలేనప్పటికీ మనమందరూ క్రీస్తు యొక్క శరీరమై ఒకే ఆత్మను కలిగిన వారుగా మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ను స్తుతించి ఆయన మహిమపరచవలసిన వారముగా ఉన్నాం. మీరు ఏ స్థలములో అయితే ఉన్నారో అదే స్థలములో దేవుని ఆత్మ దిగి వచ్చి మనందరినీ పరిశుద్ధపరిచి ఈ ఆరాధనలో మనము పాడబోయే పాటలను వాక్య భాగములను ప్రతి ఒక్కటిని దేవుడు దీవించి ఆశీర్వాదకరముగా మనకు మార్చులాగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవా, నాయనా, ఈ సమయంలో కూడా ఈరోజు నిన్ను ఆరాధిస్తుండగా నాయన మా మధ్యలోకి మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. నాయన, ఎవరెవరు ఎక్కడెక్కడ నాయన ఉన్నారో వారందరినీ కూడా నాయన ప్రతి చోట నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చి నాయన ఎక్కడైతే 2-3 నా నామమున కూడి వస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు నాయన, ఈ సమయంలో వారి కుటుంబాల్లో వారు కూడి వచ్చిన సమయంలో నీ యొక్క ఆత్మ దేవుడు వారి మధ్యలోకి దిగిరమ్మని ప్రార్థిస్తున్నా. నాయన, ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి, ప్రతి ఒక్కరిని నీ యొక్క ఆరాధనకు సిద్ధపరచండి. నాయన, పాటల ద్వారా నేను మహిమపరుస్తున్నప్పుడు వాక్యము నాయన మా కొరకు మీరు ఇచ్చే మన్నాను మేము విన్నప్పుడు నాయన నీ యొక్క శక్తి, నీ యొక్క ప్రభావం మాతో కూడా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నా. ప్రభా, నీ యొక్క ఆత్మదేవుడు సమస్తమును ఆధీనంలో ఉంచుకొని నడిపించి మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ యొక్క ఆరాధనకు ప్రారంభంగా మొదటి పాట, దేవుని చాటున నివసించు నాకు భయము లేదుగా అనేటువంటి పాటను మీరందరూ కూడా మా ఇంట్లో మీరు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరూ కలిసి ఈ పాటను పాడి దేవుని నామమును మహిమపరుద్దాం. నివసించు నాకు భయము లేదుగా, ఆశ్రయ దుర్గము ఆనందాతిశయము రక్షణ నిరీక్షణాయనే. ఆశ్రయ దుర్గము ఆనందాతిశయము రక్షణ నిరీక్షణాయనే. చేతులకి పాడదాం. పాపములను విరక్షణం కాపరి ప్రభు క్రీస్తేసుడే. పాపములను విరక్షణుగా కాపరి ప్రభు క్రీస్తేసుడే. పాపములను విరిచెనుగా కాపరి ప్రభు క్రీస్తేసుడే. పాప శాపమును పారద్రోలుటచే మనశ్శాంతిని నాకిచ్చెను. పాప శాపమును పారద్రోలుటచే మనశ్శాంతిని నాకిచ్చెను. దేవుని చాటున నివసించు నాకు భయము లేదుగా, ఆశ్రయ దుర్గము ఆనందాతిశయము
అతిశయము రక్షణ నిరీక్షణాయనే. ఆశ్రయ దుర్గము ఆనందాతిశయము రక్షణ నిరీక్షణాయనే. సాతాను శోధన ఎన్ని అయినా సాగెదను సియోనుకు. సాతాను శోధన ఎన్ని అయినా సాగెదను సియోనుకు. సాతాను శోధన ఎన్ని అయినా సాగెదను సియోనుకు. నాగు పాములను భుజంగములను అనగదొక్కుచు వెళ్ళెదను. నాగు పాములను భుజంగములను అనగదొక్కుచు వెళ్ళెదను. అందరూ కలిసి పాఠం. దేవుని చాటున నివసించు నాకు భయము లేదుగా. ఆశ్రయ దుర్గము ఆనందాతిశయము రక్షణ నిరీక్షణాయనే. ఆశ్రయ దుర్గము ఆనందాతిశయము రక్షణ నిరీక్షణాయనే. శాశ్వత ప్రేమతో ప్రేమించెను శాశ్వత కృప చూపించెను. శాశ్వత ప్రేమను ప్రేమించెను శాశ్వత కృప చూపించెను. దీర్ఘాయువుతో తృప్తిపరచుటకై శ్రీయేసుడు నాకుండెను. దీర్ఘాయువుతో తృప్తిపరచుటకు శ్రీయేసుడు నాకుండెను. దేవుని చాటున నివసించు నాకు భయము లేదుగా. ఆశ్రయ దుర్గము ఆనందాతిశయము రక్షణ నిరీక్షణాయనే. ఆశ్రయ దుర్గము ఆనందాతిశయము రక్షణ నిరీక్షణాయనే. ఆశ్రయ దుర్గము ఆనందాతిశయము రక్షణ నిరీక్షణాయనే. అందరూ కలిసి పాడమా. ఆశ్రయ దుర్గము ఆనందాతిశయము రక్షణ నిరీక్షణాయనే. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్రయ దుర్గము మన యొక్క దేవుడు. ఆయనలో మనల్ని దాచుకున్నటువంటి వాడు ఉన్నాడు కనుక అందరూ కూడా దేవుని మరొక పాటను పాడి దేవుని స్తుతిద్దాం. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును అనే పాటను పాడి దేవుని నామమును మహింపరుదాం. నిజముగా ఈ యొక్క ఆపత్కాలములో దేవుడు మనల్ని దాచువాడుగా ఉన్నాడు. తన పర్ణశాలలో మనల్ని దాచిన వాడుగా, మనకు ఆశ్రయ దుర్గముగా, మనకు మహా కాపరిగా ఆయన ఉన్నాడు కనుక అందరూ కలిసి ఈ పాటను దేవుని స్తుతిస్తూ పాడుకుందాం. చేతులు తట్టి ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచినటువంటి దేవుడు. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గముపై నన్ను
ఎక్కించెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను యెహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను యెహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. బాధలలో నీవు నాతో ఉన్నావయ్యా. అందరూ కలిసి దేవుని స్తుతించి ఆపత్కాలములలో తన పర్వతాల్లో దాచుకునేవాడుగా ఇహలోక దుఃఖ బాధలలో మనను విడవనటువంటి వాడుగా మనతో ఉన్నటువంటి మహా గొప్ప దేవుని ఆరాధన చేసుకుందాం. ఇహలోక బాధలలో నీవు నాతో ఉన్నావు ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక బాధలలో నీవు నాతో ఉన్నావు ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యం నీపై ఆనుకొని నిశ్చింతగా సాగిరా. అందరూ కలిసి నిత్యం నీపై ఆనుకొని నిశ్చింతగా సాగిరా. హల్లెలూయా 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 ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచును తన గుడారపు మాటునా నన్ను దాచును. లెక్కించలేని అద్భుతములు మహిమలో చేసినటువంటి దేవా నీవు చేసిన కార్యములకు నేను ఏమి అర్పించుకున్నాను. నిజంగా ప్రియుడా దేవుడు లెక్కించలేని అద్భుతము మన జీవితంలో చేసి ఉన్నాడు. ఎన్నో అపాయముల శోధనలు వచ్చినప్పటికీ ఆపత్కాలములో ఆయన మనను భద్రశాలలో దాచి లెక్కింపలేని అద్భుతములు మన జీవితంలో చేస్తూ ఉన్నటువంటి దేవుడు కనుక అందరూ ఆయన మహిమలను ఆయన ప్రభావాలను చెల్లిస్తూ ఆయన స్తుతి చెల్లిస్తూ ఆయన పాడి ఆరాధన చేసుకుందాం. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పించును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పించును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట కొలది స్తోత్రములు నిరంతరము నీకే ప్రభువా. అందరూ కలిసి కోట కొలది స్తోత్రములు నిరంతరము నీకే. మరొకసారి కూడా కోట కొలది స్తోత్రములు నిరంతరము నీకే ప్రభువా. కోట కొలది స్తోత్రములు
విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా కాడదుర్గము, నేను ఎవరికి వెళ్తును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన దేవుడు లెక్కించలేని అద్భుతములు చేసినటువంటి వాడుగా ఆయన మన యొక్క ఆపత్కాలంలో మనను ఆశ్రయదుర్గముపై ఎక్కించేటువంటి మహా గొప్ప దేవుడిగా ఉన్నాడు కనుక అందరూ కూడా దేవుడి చేతులు తట్టి స్తుతించుకుందాం. హల్లెలూయా. మరి మూడవ పాట మనం పాడుకుందాం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. వేదగాని ఊరి నుండి విడిపించువాడవు నీవే, నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు నీవే. వేదగాని ఊరి నుండి విడిపించువాడవు నీవే, నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు నీవే. నా రక్షక దుర్గమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షక శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. అందరూ కలిసి యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయ
ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము నీవే నా దైవము నా కేడము నేను నమ్మదగిన దైవం నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం యేసుని వైపు ఆ కన్నులు ఎత్తుతున్నాను నీ వలన సహాయం కలుగుతున్నది యేసుని వైపు నా కన్నులెత్తుచున్నాను నీ వలననే సహాయము కలుగుచున్నది యేసుని వైపు నా కన్నులెత్తుచున్నాను నీ వలననే సహాయము కలుగుచున్నది ఏ అపాయము రాకుండా నా కుడి పక్కన నిలువుము నా ప్రాణం నిరంతరం కాపాడువాడవు నీవే ఏ అపాయము రాకుండా నా కుడి పక్కన నిలువుము నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా అందరూ కలిసి నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం నీవే శైలము నేను నమ్మదగిన దైవం మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము నీవే నా దైవము నా కేడము నేను నమ్మదగిన దైవం నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం హల్లెలూయా హల్లెలూయా దేవుడు మన కేడము మన శైలము మనము నమ్మదగినటువంటి దేవుడిగా ఉన్నాడు మనం మహోన్నతుని చాటున నివసిస్తూ ఉన్నాం వేటగాని ఉరి నుండి ఆయన విడిపించువాడుగా నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడుగా ఏ అపాయము రాకుండా మన కుడి పక్కన నిలిచి మన ప్రాణమును నిరంతరము కాపాడుతున్నటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా చేతులు తట్టి దేవుణ్ణి స్తుతిద్దాం హల్లెలూయా అలాగే మనమందరం మీరు ఎక్కడైతే ఉన్నా ఒకవేళ మోకరించగలిగితే మీరు మోకరించండి లేదా నిలబడగలిగితే నిలబడి దేవుణ్ణి కొద్దిసేపు దేవునికి స్తుతి గల మహిమలు ఆయన కృతజ్ఞత అర్పణలను మనము చెల్లించుకుందాం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా
you, Jesus. Oh, mighty Lord. నీకే వందనము దేవా, నీకే స్తోత్రమయ్యా. Oh, hallelujah. Hallelujah. Oh, thank you, Jesus. దేవుడు చేసినటువంటి మేలు కొరకు కొద్ది నిమిషాలు దేవుని అందరూ కూడా నోరు బాగా తెరిచి దేవుని స్తుతించుకుందాం. ఎందుకంటే ఆయన మన జీవితంలో మేలు చేసినటువంటి వాడుగా, రక్షకుడుగా, వైద్యుడుగా, కాపరిగా, ఇమ్మానుయేలు దేవుడుగా మనతో కూడా ఉండి మనల్ని నడిపించినటువంటి వాడుగా, మనతో ఉండి మన యొక్క అవసరతలను తీర్చినటువంటి వాడుగా, మన రక్షణకర్తగా ఉండి మనల్ని నడిపించి ఉంటున్నాడు. కనుక గడిచిన వారమంతా కాచి కాపాడినటువంటి దేవుణ్ణి ప్రతి ఒక్కరు కూడా హృదయాంతరముడి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రమయ్యా, నీకు వందనాలు ప్రభువా. మా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా, మా కాపరికి స్తోత్రమయ్యా. నాయన మమ్మల్ని సజీవుని లెక్కలో ఉంచావే, అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన ఏ అపాయము నీ గుడారమును అంటదో అని చెప్పినటువంటి మాట ప్రకారము ఇంతవరకు మా యొక్క కుటుంబాలను, నాయన మా యొక్క జీవితాలను, మా ప్రాణములను నాయన నీవు సురక్షితముగా కాపాడి ఉంటున్నావే, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావయ్యా. నీవే లేకపోతే నాయన మేము ఎలా నాయన బతికేది? నాయన నీ యొక్క కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా, నీ యొక్క కాపుదలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా దేవుని తలంచి ఆయన మేలులను తలంచిన వారుగా దేవుని హృదయాంతరంలో స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము నిర్మూలము కాకుండా వారముగా సజీవుని లెక్కలో దేవుడు మనల్ని ఉంచాడు కనుక దేవుని ప్రతి ఒక్కరు కూడా దేవుని చేతులు తట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రమయ్యా. నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నీవే నా రక్షణ. యేసే నా రాజు, యేసే నా దైవం, యేసే నా సర్వం, యేసయ్యా. మరొకసారి మనందరం కలిసి యేసే నా దైవం, యేసే నా దైవం, యేసే నా సర్వం, యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. ప్రతి ఒక్కరు నాతో చేరి ఎంతమంది చెప్పగలుగుతారు మరి ఈరోజు? యేసయ్యా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నాయన నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపోరు ఎవరయ్యా. నేను నిన్నే ప్రేమించదును, నిన్నే ఆరాధించదును, నిన్నే మహిమపరచదునయ్యా అని చెప్పి దేవుని ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం స్వరమెత్తి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. నేను నిన్నే ప్రేమించు పూర్ణాత్మతో, నేను నిన్నే సేవించు ప్రతిదినము, నేను నిన్ను ఆరాధించు నా జీవితమంతా. మరొకసారి కూడా అందరూ చెప్తామా గట్టిగా? నేను నిన్నే ప్రేమించు
నాకు ఆశ్రయం, నీవే నాకు కోట, నీవే నాకు సర్వము నాయన. నీవే నా రక్షణకర్త, నా దాగు చోటు నీవే, నా రాజు, నా దైవము, నా రక్షకుడు నీవే. కనుక నేను స్తుతిస్తూ ఉన్నా, మహిమపరుస్తూ ఉన్నావయ్యా. ఓ థ్యాంక్ యూ లార్డ్. అందరూ చేతులు తట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభువా, మా స్తుతి అర్పణ, మా ఆరాధన నీకే చెల్లును గాక. మా ఆరాధనకు యోగ్యుడా, మా స్తుతి అర్పణకు పాత్రుడా, నీకే నీకే మహిమా ప్రభావములు, నీకే యుగ యుగములు కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లించుకుంటూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Oh, thank you, Jesus. Hallelujah. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి కీర్తనలు చదువుకుందాం. 23వ కీర్తన మనము చదువుకుందాం. కీర్తనలు 23వ అధ్యాయం మార్చి చదువుకుందాం. దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. కడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుండువు, నీ దుడ్డకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నే బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తున్నాను. చివరి వాక్యము మనలో అందరూ కలిసి చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున పామ్ సండే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి పామ్ సండే అనగా మనందరూ చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. మరి మట్టలన్నీ తీసుకొని దేవుని ఆరాధన చేస్తూ ఉంటాం. మరి కొన్ని కారణాల వలన మనం ఇలా సంఘములో కూడి ఈ యొక్క పామ్ సండేని జరిపించుకోలేకపోతున్నాం. మరి ఆరాధన అయితే జరుగుతుంది, కానీ మీరందరూ ఇక్కడ కనబడకపోతే చాలా బాధగానే ఉంది. మరి మనందరూ కలిసి స్తుతించినటువంటి రోజులను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళికను బట్టి మనం ఆయన స్తుతించక తప్పదు. ఎటువంటి పరిస్థితులైనా ఆయన్ను ఆరాధించక తప్పదు. కాబట్టి మరొకసారి అందరికీ కూడా మట్టల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కుటుంబస్తుల్లో మీరు కూడా ఒక్కొక్కరికి మీరు శుభాకాంక్షలు తెలియజేసుకోండి. మరి మనము అందరూ కూడా కలిసి యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చి చుండే అనేటువంటి పాటను పాడి మనము ఈ యొక్క పామ్ సండేను మనము స్మరించుకొని కొనియాడదాం. ప్రైజ్ ది లార్డ్. యేసు రాజుల రాజుల రాజే
త్వరగా హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రము పొంగి పొందినా యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రము పొంగి పొందినా భయము లేదు జయము మనకే భయము లేదు జయము మనకే విజయ హోసన్నా జయమే అందరూ పాడమా హోసన్నా జయమే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయమున్ స్వస్థపరచును యేసు గాయమున్ స్వస్థపరచును రక్తమే రక్షణించును హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా యేసు రాజు మనకు ప్రభువై యేసు రాజు మనకు ప్రభువై కొరగా వచ్చుచున్నాడే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే ప్రతిసారి హోసన్నా హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే హల్లెలూయా హల్లెలూయా మరి ఆమ్ సండే శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ మీ కుటుంబానికి చెల్లించుకుంటూ ఉన్నాం మరి లైవ్లో చూస్తున్నటువంటి పలంనేరు సంఘస్థులు, బంగారుపాలెం సంఘస్థులు, మరి దండపల్లి సంఘస్థులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా
హాఫ్ సండే శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క మట్టల ఆదివారం నాడు మీతో దేవుని వాక్యమును పంచుకోవటానికి నేను వచ్చి ఉంటున్నాను. మరి ఈ యొక్క మట్టల ఆదివారము మనందరికీ చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. కానీ మనమందరూ ఈ యొక్క రోజును కొనియాడలేకపోతూ ఉన్నాం. మరి పర్వాలేదు, కానీ దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఈరోజు నేను మట్టల ఆదివారం గురించి నేను మాట్లాడబోయలేదు, కానీ ప్రపంచమంతా ఈ యొక్క కరోనా అనేటువంటి ఈ వైరస్ గురించి మరి ఎక్కువగా బాధపడుతూ, మరి ఎక్కువగా భయపడుతూ ప్రపంచమంతా కూడా నిశ్శబ్దమైనటువంటి పరిస్థితిలోకి, లాక్డౌన్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. మరి దేవుని పిల్లలైనటువంటి మనము కూడా ఇలాగనే పరిస్థితుల్లో మనము కూడా జీవిస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఇటువంటి రోజుల్లో, ఇటువంటి ఒక శ్రమలు కలుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఇంట్లో కూర్చుని మనము బయటకు ఎక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితిలో, నా జీవితంలో ఇంతవరకు ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదే, ఇంతవరకు ఎప్పుడు ఇలాంటిది జరగలేదే అని చెప్పి ప్రశ్నలు వేసుకుంటూ, మరి ఎందుకు ఇలా జరిగిందని చెప్పి అనేకమైనటువంటి ప్రశ్నలతో సతమతమవుతూ మన కాలమును మనం గడుపుతూ ఉన్నాం. ప్రపంచమంతా కూడా ఒక ప్రశ్నతో నిలబడి ఉన్నది. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి క్రైస్తవులైనటువంటి మనము చాలా చాకచక్యముగా మనము తప్పించుకొని తిరుగుతూ ఉన్నాం. మరి కొంతమంది ప్రవక్తలు అని చెప్పి చాలా గొప్ప పేరు గాంచినటువంటి వారు కూడా ఇదేదో చైనాలో వారు దేవునికి విరోధంగా చేశారు, ఇటలీలో దేవునికి విరోధంగా వారు చేశారు, అక్కడ ఇట్లా చేశారు, ఇక్కడ ఇట్లా చేశారు, మందిరాలు పగలగొట్టారు, లేదా ఏదేదో చేశారు కాబట్టి దేవుని యొక్క కోపము ప్రజల మీదకి వచ్చిందని చెప్పి మనము ఏదో ఒక సాకులను లేదా ఏదో ఒక విషయాలను మనము చెప్పుకొని మనము తిరుగుతూ ఉన్నాం, మనలో మనము సంతోషిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి వాస్తవం ఏంటో మనకైతే తెలియదు, కానీ ఇటువంటి సందర్భం అయితే బైబిల్లో రాయబడి ఉంటున్నది. ఇటువంటి సందర్భము ఇలా జరుగుతుందని, ఇలా జరిగిందని, జరగబోతుందని ఈ బైబిల్లో రాయబడి ఉన్నది. జరగబోయేటువంటి విషయాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. అందులో కొన్ని జరుగుతూ ఉన్నాయి, జరిగినవి ఉన్నాయి. కానీ ఈరోజు నేను మీకు ఒక జరిగినటువంటి సంఘటనలో నుండి ఒక సాదృశ్యాన్ని మీకు చూపించి క్రైస్తవులైనటువంటి మనము ఏమి చేయాలి అని చెప్పి నేను మీతో ఈ దేవుని మాటలను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రపంచమంతా ఏం చేస్తుందో మనకు తెలియదు, కానీ ప్రియులారా, ఒకటైతే నిజం, ఒకటైతే వాస్తవం, మనమందరూ బాధ్యత వహించాలి. మనము కూడా ఈ యొక్క సందర్భంలో క్రైస్తవులైనటువంటి మనము బాధ్యత వహించి ఏం చేయాలో దానిని సరిగా నిర్వర్తించవలసిన వారుగా మనమున్నాం. ప్రియులారా, ఈ రోజుల్లో, ఈ దినాలలో మరింత ఎక్కువగా దేవుని దగ్గర మనము ప్రార్థించడానికి మనము సమయం దొరికింది, మరింత ఎక్కువగా గడపడానికి మనకు సమయం దొరికింది. కాబట్టి ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి అంశము 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 13-14 వాక్యముల నుండి నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటల కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మనతో మాట్లాడును గాక. వినగలిగిన చెవిని, గ్రహించగలిగినటువంటి మనసును వింటున్న మీ అందరికీ దయచేయును గాక. మనం చదువుకుందాం 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 13-14 వాక్యము. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే
మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనము మీదకి తెగులు రప్పించినప్పుడే గాని చాలండి. 3 విషయాలు ఇక్కడ దేవుని యొక్క మాటలో రాయబడి ఉంటున్నది. ఈ 2వ దినవృత్తాంతములు మీరు చూసినట్లయితే సొలొమోను కాలంలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన, దేవుడు హెచ్చరించినటువంటి ప్రవచనముగా చెప్పినటువంటి సొలొమోనుతో చెప్పినటువంటి మాటలను మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఆకాశం నేను మూసివేసిన రోజుల్లో, లేదా వర్షము కురియకుండా ఆపివేసినటువంటి రోజుల్లో, మనందరికీ తెలుసు అనేక సార్లు వర్షము కురియకుండా ఈ ప్రపంచము నీళ్ల కొరకు అల్లాడిపోతున్నటువంటి సందర్భాలు మనకు బాగానే తెలుసు. ప్రియులారా, మనమే చెప్తూ ఉంటాం, మన యొక్క స్నేహితులతో మనం మాట్లాడుతున్నటువంటి సమయాల్లో మనం చెప్తూ ఉంటాం, ఏంటండి ఇలాంటి మంచివారు ఒకరిద్దరు ఉన్నదాన్ని బట్టే వర్షము కురుస్తుందని. అంటే ఏమండి అర్థము? మరి పాపం ఎక్కువైపోతే వర్షము కురవదు అని మన యొక్క ఆలోచనలకు మనకు తెలుసు బాగానే. అదే రీతిగా 2వది చూసినట్లయితే నా పేరు పెట్టబడిన మిడతల గురించి చెప్తూ ఉన్నాడు. మిడతలను నేను పంపిస్తాను, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని పంటలను అవి హరించి వేస్తాయని చెప్పి రాయబడి ఉంటుంది. కానీ 3వది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ఇది మనకి ఇప్పుడు ఈ సందర్భంలో చాలా అవసరమైనటువంటిది. ఆ 3వది చదవండి. మిడతలను సెలవిచ్చినప్పుడే గాని నా జనముల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని చాలండి. మరి తెగులును దేవుడు ఏం చేస్తాడంట? కొన్ని సందర్భాల్లో రప్పించేవాడుగా ఉన్నాడు. తెగులును రప్పించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, తెగులును రప్పించడం అనేది దేవుడు మనుషులను చంపడానికి కాదు. దేవుడు మనుషుల పైన ఏంటి అంత కోపముగా ఉండలేదు. దేవుని యొక్క కోపం వలన మనను నాశనం చేయాలని దేవుడు అనుకోలేదు. కానీ దేవుడు మనందరికీ బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, మనకు కూడా బాగా తెలుసు, మన పిల్లలను మనం దండిస్తూ ఉంటాం, మన పిల్లలను మనం కొడుతూ ఉంటాం. ఎందుకు కొడుతూ ఉంటామండి? వారు నాశనం అయిపోవాలన్నా, లేదు వారు చనిపోవాలన్నా వారిని కొడుతూ ఉంటాం కాదండి. వారిని ఎంతగా కొట్టినా ఒక్కటే దానిలో ఉద్దేశం ఉంటుంది, వారు బాగుపడాలనేది మన ఉద్దేశముగా ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ కూడా దేవుడు అదే ప్రకారమే, తండ్రి లాగా ఆలోచిస్తున్నటువంటి దేవుడు తన ప్రజలకు తెగుళ్లను రప్పిస్తూ ఉన్నాడంట. నాశనము చేయటం కొరకు కాదు, నశించి వేయటానికి కాదు, చంపటానికి కాదు, మరి మనకు బుద్ధి నేర్పటానికి, మనకు జ్ఞానము చెప్పటానికి, మనము తప్పిపోయిన మార్గముల నుండి మరలా ఆయన దారిలోకి తీసుకొని రావటానికి మనలను ఆయన మన మీదకు తెగుళ్లను పంపిస్తూ ఉన్నాడంట. మనమందరూ చాలా బిజీ అయిపోయాం, దేవుణ్ణి మర్చిపోయాం. మనమే చాలా గొప్పవాళ్ళనుకొని దేవునికి విరోధంగా అనేకమైనటువంటి పనులను చేస్తూ మనం వెళుతూ ఉన్నాం. ప్రియులారా, అప్పుడే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ దారి మారిపోయింది, కొద్దిగా సరి చేసుకో అంటే మనం వినలేదు. చిన్నగా మనకు నేర్పిస్తాడు, అనేకమైనటువంటి వాక్యము ద్వారా మనకు నేర్పించాడు, కానీ మనం వినలేదు. తెగుళ్లను రప్పిస్తాడు. ప్రజలందరూ చూడండి, ఇప్పుడు కాదండి, డాక్టర్లు కాదు, ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి, దేవుణ్ణి మాత్రమే నమ్మవలసినటువంటి పరిస్థితిలో మనం నెట్టబడి ఉన్నాం. ఇది అర్థం చేసుకోవడానికి మనుషులకు ఒక శోధన అవసరము, ఒక తెగులు అవసరమని దేవుడు మన మీదకు పంపిస్తూ ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, అలా తెగులు పంపించినప్పుడు నేను ముందుగానే చెప్పినట్టుగా నాశనం చేయటానికి కాదు, మనల్ని చంపటానికి కాదు, మనకు బుద్ధి నేర్పటానికి. నేను ముందుగానే చెప్పాను, ఎవరెవరి పైన, అన్యుల పైన, చైనా దేశం వాళ్ళపైన, కమ్యూనిస్టుల పైన, వాళ్ళపైన దేవునికి విరోధంగా చేసినారని చెప్పి మనము అనేకమైనటువంటి ఒక వ్యక్తుల పైన మనము ఈ సమస్యను తోసేస్తూ ఉన్నాం, ఇంకొకరి మీదకు నెట్టి వేస్తూ ఉన్నాం, దీని వల్లనే జరిగిందని. ప్రియులారా, క్రైస్తవ సమాజానికి నేను
నేను చెప్తూ ఉన్నాను, సంఘానికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మన కొరకే, మనలను దారిలో పెట్టడానికే దీనన్నిటినీ చేస్తూ ఉన్నాడని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి తన ప్రజలు చాలా అవసరం. నేను చెప్పలేదండి, నా సొంత మాటలు కావు. ఈ యొక్క 14 వాక్యాన్ని మనము చదివినప్పుడు, చదువుదాం 14 వాక్యాన్ని. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని. చాలండి, ఇక్కడ ఎవరికి చెప్తూ ఉన్నాడు? ఎవరికి తెగులు పంపిస్తాడంట? నా పేరు పెట్టబడిన నా ప్రజలు. ప్రియులారా, మనకు పేరేంటండి? మన పేరు క్రైస్తవులు. మన పేరు అంటే యేసు క్రీస్తు అనేటువంటి పేరులో నుంచి ఆ క్రీస్తును లాగి క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవులు అనేటువంటి పేరును ధరించుకొని క్రైస్తవులుగా మనం జీవిస్తున్నటువంటి నా పేరు పెట్టబడినటువంటి జనమునకు నేను చెప్తూ ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను తెగుళ్లను పంపించినప్పుడు, నేను మిడతలను పంపించినప్పుడు, ఆకాశమును మూసివేసినప్పుడు, వర్షము లేకుండా నా పేరు పెట్టబడినటువంటి నా జనము ఏం చేస్తారో అది నేను చెప్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలో కూడా దేవుడు రాసి పెట్టి ఉంటున్నాడు. ప్రియులారా, కరోనాను తలుచుకొని భయపడుతూ ఉన్నారా? కరోనా కరోనా కరోనాని 24 గంటలు దాన్నే స్మరిస్తూ ఉన్నారా? మరి కరోనాను వెళ్ళగొట్టండి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నారా? మీకే ఈ మాటలు చెప్తూ ఉన్నాను. దేవుని ఏమి చేయాలని చెప్పి దేవుని యొక్క మాట మనకు సెలవిస్తున్నది, స్పష్టంగా రాయబడి ఉన్నది. 4 విషయాలు ఈ 14 వాక్యములో 4 విషయములు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 4 విషయములు చేయమని దేవుడు మనకు సూచిస్తూ ఉన్నాడు. మనకు సూచన ప్రకారము చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుందాం. ఈ తెగుల నుండి విడిపించబడతాం. చదువుకుందాం, ఒక్కొక్కటిగా మనము నేర్చుకుందాం ఈరోజు. మరి మొదటిది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. చాలండి, చాలండి. ఇక్కడ మొదటిది ఏమి రాయబడి ఉంది? తమ్మును తాము తగ్గించుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మొదటిది, తెగులు పంపించినాడంటే దేవుడు, మనం ఏం చేయాలంటే మనము చేయవలసినటువంటి మొదటి పని, మనలను మనము తగ్గించుకోవాలి. తమ్మును తాము తగ్గించుకోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉంది. ఈ మాటలన్నీ కూడా ఎలా ఉందంటే మీకు నేను వివరిస్తాను. తమ్మును తాము తగ్గించుకొని అంటే ఏమిటండి అర్థము? అంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడు? తగ్గించుకోమని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే మనం ఎవరు కూడా తగ్గించుకోలేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనల్ని హెచ్చుగా ఊహించుకుంటూ ఉన్నామని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీకు ఉదాహరణగా నేను ఒక విషయం చెప్తాను. ఒక పిల్లవాడిని పిలిచి ఆ బిడ్డను చూసి బుద్ధిగా నడుచుకో అంటే ఏమర్థమండి? ఇంతవరకు అతను బుద్ధిగా నడుచుకోలేదని అర్థం. ఎవరైనా ఒకరిని పిలిచి నీకు బుద్ధి లేదా అని అడిగితే వారికి ఇంతవరకు బుద్ధిగా నడుచుకోలేదనే అర్థం. ప్రియులారా, ఇక్కడ కూడా మీరు తగ్గించుకోండి అని అంటే మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం ఇంతవరకు తగ్గించుకోలేదు. దేవునికి విరోధముగా మనము హెచ్చులకు పోతూ ఉన్నామని దేవుడు అనుకుంటూ ఉన్నాడు మన గురించి. ఏంటో నేను చెప్తాను. ఏ విషయాల్లో మనము తగ్గించుకోలేదో నేను చెప్తాను. తగ్గింపుకు వ్యతిరేక పదం ఏం తెలుసా అండి? తగ్గింపుకు వ్యతిరేక పదం హంబుల్, ప్రైడ్. తగ్గింపుకు ఏమంటే వ్యతిరేక పదము గర్వము. ప్రియులారా, నిజంగా మనకు గర్వం ఎక్కువైపోయింది ఈరోజు ప్రజలకు. ఎప్పుడు చూడు నా డబ్బు, నా పని, నా కుటుంబము, నా పిల్లలు, నా భార్య, నా సొంతము, నా సొత్తు, నాది 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 నాదని నా కొరకు పరిగెత్తుతూ ఉన్నాం. గర్వం ఎక్కిపోయింది.
నా నా యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా, నా ధనము ద్వారా నేను చేయగలుగుతున్నానని మనకు గర్వం పెరిగిపోయింది. ప్రియులారా, ప్రపంచం అందరికీ బుద్ధి చెప్తూ ఉన్నాడు దేవుడు. నేను లేకపోతే నీకు ఏది జరగదని చెప్తూ ఉన్నాడు. మన గర్వమును తగ్గించుకోమని చెప్తూ ఉన్నాడు. ఈ భూమిలో ఉన్నటువంటి సమస్తము దేవుడు మనకు అనుగ్రహించినదే. ఆయన మనకి ఇచ్చిన వాటిలో నుండే మనం అనుభవిస్తున్నాము. మన జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన వాటిలో నుండే మనము మన సంపాదనలు చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి ప్రాణముతోనే మనం బతుకుతూ మన యొక్క పనులను చేస్తూ మనం సంపాదనలు చేస్తూ ఉన్నాం. దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు ఈరోజు. ఏమని గుర్తు చేస్తూ ఉన్నాడు? నిన్ను నువ్వు తగ్గించుకో. నీ గర్వము నీకు పనికిరాదు, నీ అహం నీకు పనికిరాదు, నేను 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 అనేటువంటి కార్యము పనికిరాదు. సంఘానికి రాలేదు బ్రదర్ అంటే, అయ్యా పని ఉందయ్యా, సంపాదన లేదయ్యా, డబ్బులు కావాలయ్యా. నీ డబ్బు నా డబ్బు నాకు అన్నింటినీ చేసి పెడుతుందనే ధైర్యము, నా డబ్బు నాకు అన్నింటినీ ఇచ్చేస్తుందనే ధైర్యము. డబ్బు కాదండి గొప్ప, నీ ధనము కాదు, నీ బంధువులు కాదు, నీ ఇంట్లో వారు కాదు, నీ ఇల్లు కాదు, నీ ఆస్తి కాదు. దేవుడే నీకు సమస్తాన్ని ఇవ్వగలుగుతున్నాడు. దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు ఈరోజు. గుర్తు చేస్తూ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కొంచెం తగ్గిపోనైనా, కొంచెం తగ్గిపో, కొద్దిగా తగ్గించుకో, నిన్ను మరీ ఎక్కిపోవద్దు. ప్రపంచంలో మేధావులు అనుకున్నారు అన్నిటిని మేము చేయగలుగుతాం, సైన్స్ను మించింది ఏమీ లేదు అనే గర్వం. ప్రతి దేశం అనుకునేది మా దగ్గర ఇది ఉంది, పెద్ద పెద్ద మిసైల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద రాకెట్స్ ఉన్నాయి, యుద్ధం వస్తే మేమే గెలుస్తామని. ఇలాంటి యుద్ధం వస్తుందని ఎవరు అనుకోలేదు. ఇలాంటి కార్యాలు జరుగుతాయని ఎవరు అనుకోలేదు. ప్రధానమంత్రి అయినా సరే, రాష్ట్రపతి అయినా సరే, అందరూ ఇంట్లో కూర్చోవలసిందే. ఈరోజు దేవునితో మనం మాట్లాడలేము. దేవుని యొక్క మాటలు చెబుతూ ఉన్నాయి మనకి ఈరోజు. నీ గర్వమును తగ్గించుకో, నీ గర్వమును తగ్గించుకొని దేవుని ఎడల నీవు తగ్గించుకొని జీవితాన్ని గడుపు. ప్రియులారా, మనకి ఈ యొక్క లాక్డౌన్ ఎన్ని విషయాలు నేర్పించింది తెలుసా? ఎన్ని విషయాలు నేర్పించింది తెలుసా? నా బండి నాకు ఈ బండే కావాలి, ఆ బండి కావాలని తిరుగుతున్న వాళ్ళంతా బండి బయటకు తీయలేకపోతున్నారు ఈరోజు. ఎన్నో చెప్పుకొని వెళ్ళవచ్చు మనం, ఎన్నో చెప్పొచ్చు. నా ఉద్యోగము నా పని కంటే నాకు మందిరం ముఖ్యం కాదు, నా ఉద్యోగం కంటే నాకు సంఘం ముఖ్యం కాదు, నాకు దేవుడు ముఖ్యం కాదు, నా పని నాకు ఇంపార్టెంట్ అని అనుకున్న వాళ్ళందరూ పని లేకుండా ఇంట్లో ఉన్నారు ఈరోజు. ప్రియులారా, నీ ప్రాణమును కాపాడేది నీ పని కాదు, నీ ప్రాణమును కాపాడేది నీ ధనము కాదు. ఈరోజు కోట్లు ఉన్నవాడు కూడా కరోనా వైరస్ను చూసి భయపడాల్సిందే. కోట్లు సంపాదించిన వాడు కూడా ఆ కోట్లను పెట్టుకొని ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఈరోజు సతమతమవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రియులారా, ఇటువంటి తెగుళ్ళు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము, మనలను తగ్గించుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకోవాలంట. ఏం చేయాలి? ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరేం చేయండి? తగ్గించుకోండి. దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది. సామెతలు 16వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవట ముందు అహంకారము మనస్సు నడుచును. నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట? గర్వము నడుస్తుందంట. ఇలాంటి నాశనము మన గర్వము వల్ల వచ్చిందని గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ సమాజమా, ఇకనైనా మేల్కోండి, ఇకనైనా తగ్గించుకోండి. అనేక మంది దైవ సేవకులు కూడా నాకు స్వస్థత వరం ఉంది అని ప్రగల్భాలు పలికినటువంటి పెద్ద పెద్ద సేవకులు కూడా ఈరోజు మూల కూర్చున్నారు. కరోనా వైరస్ని బాగు చేయలేమని. ఎవరైనా ఒకరైనా బయటకు వచ్చి నేను కరోనా వైరస్ కోసం నేను ప్రార్థన చేస్తాను, బాగా అయిపోతుందని చెప్పగలుగుతారా? స్వస్థపరచువాడు దేవుడు మాత్రమే, పాస్టర్లు కాదు. స్వస్థపరచువాడు దేవుడు మాత్రం. మనం ప్రార్థన చేయగలుగుతాం, దేవుని దగ్గర మొరపెట్టుకోగలుగుతాం, దేవుని దగ్గర అడగగలుగుతాం, దేవుని దగ్గర వేడుకోగలుగుతాం, అంతే. స్వస్థపరచువాడు దేవుడు మాత్రమే.
ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మన గర్వమును అణచటానికి తన్ను తాను తగ్గించుకోమని దేవుడు మనకి ఈరోజు మాట సెలవిస్తూ ఉంటాడు. ఇంకొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. సామెతలు 29:23. ఎవని గర్వము వానిని తగ్గించును, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. హల్లెలూయా. వినయ మనస్కులు ఘనత నొందుతారంట. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని యొక్క సంగమా, నిన్ను నువ్వు తగ్గించుకో. నీవు తగ్గించుకున్నట్లయితే వినయ మనస్కులు హెచ్చించబడతారంట. వినయ మనస్కులు దేవుని యొక్క గౌరవమును పొందుతారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాటను కూడా చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 5వ మాట. చిన్నారులారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దీన మనస్కులైన వారుగా మీరు ధరించుకోవాలంట. ఒకసారి మీకు నినివే పట్టణమును గుర్తు చేస్తాం ప్రియులారా. నినివే పట్టణమును దేవుడు అగ్ని చేత నాశనము చేస్తానని యోనా ప్రవక్త ద్వారా ప్రకటించినప్పుడు వారు చేసినటువంటి మొదటి పని ఏం తెలుసా? రాజు నుండి మేకలు, గొర్రెలు, ఆవులు దగ్గర ప్రతి ఒక్కరు కూడా గోడె పట్టెలను ధరించి తమ సింహాసనం నుండి క్రిందకు దిగి బూడిలో కూర్చుని దేవుని దగ్గర తమ యొక్క విధేయతను, దీన మనసును చాటుకున్నారంట. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు లేకుండా మనము ఏమీ చేయలేము. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తము, ఈ ప్రపంచంలో అన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటిదే. దేవుడు మనకిచ్చి దీన్ని అనుభవించమని మనకు సమస్తమును చేసి ఉంటున్నాడు. నీవు అనుభవించే గాలి, నీవు అనుభవించే భూమి, నీవు అనుభవించేటువంటి వర్షము, నీళ్లు, ప్రతి ఒక్కటి కూడా దేవుడు నీకు అనుగ్రహించిందే. మర్చిపోవద్దు, దేవుడు లేకుండా నీ జీవితము అసాధ్యం. మనం అనుకుంటాం మనం అన్ని చేయగలుగుతాం. నో 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 దేవుడు వలన మాత్రమే మనం అన్ని చేయగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు మనము చెప్తున్నటువంటి మాట, అన్ని ప్రయత్నించినామండి, ఇంకా దేవుడే మాకు దిక్కు, చివరగా దేవుడు కాదు కాదు కాదు. ఇంగ్లీష్లో బాగా చెప్పవచ్చు, గాడ్ ఇస్ నాట్ ద ఫైనల్ వన్. దేవుడు అన్ని ప్రయత్నం చేసినామండి, ఇప్పుడు దేవుని దగ్గర చివరిగా దేవుని దగ్గరికి పోదామండి. గాడ్ ఇస్ నాట్ ద ఫైనల్ సొల్యూషన్, బట్ గాడ్ ఇస్ సొల్యూషన్ ఫర్ ఆల్, ఎవ్రీథింగ్. దేవుడు ప్రతి దానికి ఆయనే మనకు జవాబు దయచేసేవాడు, ఆయనే విముక్తి కలుగు చేసేటువంటి వాడు. కనుక మొదటిది, దీన మనస్సును మనము ధరించుకోవాలి, మనము తగ్గించుకోవాలి. మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనము నిలబడవలసినటువంటి వారముగా మనం ఉన్నాం. ప్రియులారా, మరి దేవుని యొక్క మాట మొదటగా మనకు నేర్పిస్తున్నటువంటిది, ఇటువంటి సందర్భంలో ఏం చేయాలంటే మనలను మనము తగ్గించుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వాక్యములో తమ్ము తాము తగ్గించుకొని, రెండవది ప్రార్థన చేసి, రెండవది ఏం చేయాలండి? ప్రార్థన చేయాలంట. రెండవది ప్రార్థన చేయాలి. మనము చాలా బిజీగా ఉన్నాం ఇన్ని రోజులు, అనేకమైనటువంటి పనులలో ఎప్పుడు చూడు పని 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 పని. కుటుంబాన్ని చూడటానికి టైం లేదు, పిల్లలతో గడపడానికి టైం లేదు మనకి, కొంతమంది అయితే తినటానికి కూడా టైం లేదు. ఎప్పుడు చూడు బిజీగా ఉన్నాం. మనకే చెప్తూ ఉన్నాడు దేవుడు, ఎన్ని రోజులైంది నువ్వు నాతో మాట్లాడి, ఎన్ని రోజులైంది నువ్వు నాకు ప్రార్థన చేసి. మొదట నిన్ను నువ్వు తగ్గించుకో, తమను తాము తగ్గించుకొని, రెండవది ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాం. ప్రియులారా,
ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయం 17వ వాక్యం మనందరికీ పరిచయమైనటువంటి వాక్యమే. ఎడతెగక ప్రార్థన చేయండి. ఏం చేయాలంట? ఎడతెగక. ఇట్స్ లైక్ ఎ చైన్. ప్రే వితౌట్ సీజింగ్. ఆపకుండా ప్రార్థన చేయమని దేవుడు మనకు సూచిస్తూ ఉన్నాడు. మనం ఎంతసేపు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం? మన ప్రార్థన సమయం ఎంతసేపు ఉంది? మనం ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాం? ప్రార్థన అంటే ఏం తెలుసా అండి? దేవునితో మాట్లాడటము. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటము. దేవునితో ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నాం మనము? ఎడతెగక ప్రార్థన చేయవలసిన వారముగా మనం ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలంట. ప్రే కంటిన్యూస్లీ. వీళ్ళారా, మనకు దేవుడు నేర్పిస్తున్నాడు ఈరోజు. ఇటువంటి సందర్భంలో సమయం లేదు అని తిరుగుతున్నటువంటి మనల్ని చూసి అంటూ ఉన్నాడు, పని పని పని, లేదా ఏదో ఒకటి చెప్తూ సాకులు చెప్తూ తిరుగుతూ ఉన్నాం కదా. సంఘానికి రాకుండా తిరుగుతూ ఉన్నాం కదా. ఈ రోజు నీవు సంఘానికి రావాలని ఆశపడినా నీ కొరకు సంఘము లేదు. ఈరోజు దేవుని వాక్యం వినాలని ఆశపడినా దేవుని వాక్యము, సరైన వాక్యం వినడానికి సందర్భము దొరకలేదు. సంఘములో దేవుని కూడి ఆరాధన చేయడానికి కుదరలేదు. దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు మనకి. ఇటువంటి సందర్భంలో ప్రార్థన చేయమని నేర్పిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయాలి. మనం దేవుని దగ్గర మనము సమయాన్ని వెచ్చించాలి. దేవునితో మాట్లాడాలి. మనం దేవునితో మాట్లాడే అనుభవం కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా, ప్రతి చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉండాలి. వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నారు. అన్నిటికీ మనము సమయాన్ని వెచ్చిస్తున్నాం కదా. తండ్రి అయినటువంటి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు, నాతో ఎప్పుడు మాట్లాడతావని. దేవునితో మాట్లాడటానికి సమయం ఇప్పుడు కావాలి. ఇన్ని రోజులు మీకు దొరకలేకపోవచ్చు. ఇన్ని రోజులు మీరు ప్రార్థన చేసడానికి సమయం లేకపోవచ్చు. మీ కొరకు సమయాన్ని సిద్ధము చేసి ఏప్రిల్ 14వ తేదీ వరకు మీ కొరకు ఇచ్చినాడు దేవుడు. రోజంతా ప్రార్థన చేయొచ్చు. మీరు ఎంతసేపు అయినా ప్రార్థన చేయండి. ఇప్పుడు మీరు నాకు టైం లేదండి, ఉద్యోగానికి పోవాలండి, ఆ పని చేయాలండి, ఈ పని చేయాలండి అని సాకులు చెప్పడానికి ఇంకా కుదరదు. ఇకనైనా మారకపోతే ఇంకెప్పుడు మారుతాం? దేవుని ఉగ్రత దగ్గరలోనే ఉంది. దేవుని యొక్క రాకడ దగ్గరలోనే ఉంది. ఇకనైనా మారకపోతే ఎప్పుడు మారుతాం? మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. 1వ తిమోతి 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదాం. 1వ తిమోతి 2వ అధ్యాయము 1వ వాక్యం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును. చాలా ఒక్కొక్కటిగా చదువుతాం. దేని కొరకు ప్రార్థన చేయాలని చెప్తాను. మీరు మీ ప్రార్థన జీవితాన్ని, కొంతమంది చెప్తూ ఉంటారు, పాస్టర్ నేను ప్రార్థన చేయాలనుకుంటాను కానీ నిద్ర వచ్చేస్తా ఉంది పాస్టర్ నేను ప్రార్థన చేయాలనుకుంటా ఉంటాను, నా ప్రార్థన 10 నిమిషాల కంటే ఎక్కువ దాటినంటా ఉంది, 5 నిమిషాల కంటే ఎక్కువ దాటినంటా ఉంది. ఎలా చేయటం ప్రార్థన? ఎట్లా కొంతసేపు దేవుని సన్నిధిలో గడపటమని అనేకమైనటువంటి ప్రశ్నలు. ఎప్పుడు నీ కొరకే చేస్తూ ఉంటే అట్లనే సరే టైం చాలా తొందరగా అయిపోతూ ఉంటుంది. దేనికి ప్రార్థన చేయాలి ఈ వాక్యంలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మొదట మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన ప్రపంచంలో ఉన్నటువంటి అందరి నిమిత్తము ప్రార్థన చేయవలసిన వారుగా మనం ఉన్నాం. మరొక దేవుడు అందరినీ రక్షించాలని చెప్పి, అందరి యొక్క తెగుల నుండి కాపాడాలని చెప్పి ప్రార్థన చేయవలసిన వారుగా మనం ఉన్నాం. మరి రెండవది, రాజుల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. చదవండి. రాజుల కొరకును. ఎవరి కొరకు? రాజుల కొరకు, మనల్ని పరిపాలించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారికి దేవుడు మంచి జ్ఞానముని ఇవ్వాలని ప్రార్థన చేయాలి. వారికి దేవుడు మంచి తెలివిని, వారికి దేవుడు మంచి అన్నిటినీ వారికి సమకూర్చాలని మీరు ప్రార్థన చేయాలి. అవును, రాజుల కొరకు ప్రార్థన చేయాలి.
అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి. మీకు ఒక మాటను గుర్తు చేయాలనుకుంటూ ఉన్నాను. మరి క్రైస్తవులైనటువంటి మనము ప్రియులారా, ఎంతమంది అధికారులు మన కొరకు కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. పోలీసు వారైతేనేమి, లేదా డాక్టర్స్ అయితేనేమి, ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి, కలెక్టర్స్ అయితేనేమి, ఎంతమంది అధికారులు మన కొరకు పనిచేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ మన కొరకు పనిచేస్తూ ఉన్నారు. ప్రజల నిమిత్తం పనిచేస్తూ ఉన్నారు. వారందరి నిమిత్తం ఎవరు ప్రార్థన చేస్తారండి? మీరు నేను ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. వారందరినీ దేవుడు కాపాడలాగా ప్రార్థన చేయాలి. మరి ఈరోజు చూసినట్లయితే అనేక మంది డాక్టర్లకు కూడా కరోనా వైరస్ వచ్చిందని చెప్పి పేపర్లో న్యూస్ వస్తూ ఉన్నది. మరి మనం ప్రార్థన చేయాలి వారి నిమిత్తము. ప్రభువా, మా కొరకు అధికారులను నువ్వు ఇచ్చావయ్యా, వారికి మంచి జ్ఞానం ఇవ్వండి, వారి కాపుదలను దయచేయండి అని చెప్పి మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ఆ నర్సుల గురించి మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. వాలంటీర్స్ నిమిత్తం మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. అవును, వారు కూడా సురక్షితంగా ఉండాలి. వారు కూడా, వారికి కుటుంబాలు ఉన్నాయి, వారికి అన్ని రకములైనటువంటి కార్యములు వారికి కూడా ఉన్నాయి, వ్యక్తిగత కార్యములు. కానీ అవన్నింటినీ విడిచిపెట్టి మన కొరకు వారు పనిచేస్తుండగా వారికి సహకరించాలి. సహకరిస్తూ వారికి ప్రార్థన చేయాలి. వారి కోసం దేవుడి దగ్గర అడగండి, ప్రభువా వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అడుగుదాం, ప్రార్థన చేయండి. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు మొదట విజ్ఞాపనలు చేయాలంట. విజ్ఞాపన, రిక్వెస్ట్, ప్రార్థన, యాచన, తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇటువంటి ప్రార్థన ఇది. మీరు తర్వాత ఈ 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు చదివి చూడండి. దేవుని దగ్గర మనము ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు అర్పించవలసినటువంటి వారముగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి 2వది ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటము. మనము ఎన్ని రోజులైంది దేవునితో మాట్లాడకుండా. కాబట్టి దేవుడు మనకు ఒక తెగుళ్ళను పంపించి గుర్తు చేస్తూ ఉన్నాడు. నాతో మాట్లాడవయ్యా, నాతో మాట్లాడవా తమ్ముడు, నాతో మాట్లాడవా చెల్లి, నాతో మాట్లాడవా అమ్మా అని ఈరోజు అడుగుతూ ఉన్నాడు. ఆయన కోపముగా కాదు, ఆయన క్రోధముగా కాదు, నీ పైన ఒకటే మాట, నాతో మాట్లాడవయ్యా అని చెప్తూ ఉన్నాడు. గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్నానని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, 2వది మనం నేర్చుకోవాల్సినది ప్రార్థన చేయాలంట. 3వది 14వ వాక్యంలో, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14లో తగ్గించుకొని ప్రార్థన చేసి, 3వది నన్ను వెదకి ఏం చేయాలంట? దేవుణ్ణి వెదకాలి. 3వది నన్ను వెదకాలి. ఇంగ్లీష్లో సీక్ మై ఫేస్, సీక్ మై ఫేస్. ఆయన ముఖమును చూడాలంట, ఆయన్ను వెదకాలంట. ప్రియులారా, ప్రార్థన మొదటిది ముందుగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మాట, ఆయనను వెదకాలంట. నన్ను వెదకువారు. ఆయన ఎలా వెతుకుతాం? ఎక్కడ వెతుకుతాం? యేసు ప్రభు ఈ లోకంలో ఉంటే ఒకవేళ మనం ఆయన వెతుక్కుంటూ యెరూషలేముకో ఎక్కడికో వెళ్ళవచ్చు. కానీ ఇప్పుడు అది కూడా పరిస్థితి మనకు బాగలేదు, ఎక్కడికి కూడా వెళ్ళలేము. మన ఊరు దాటి, మన వీధి దాటి మనం వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ వెతకాలంట. ఎలా వెతుకుతాం? ప్రియులారా, మనందరి చేతిలో దేవుని యొక్క వాక్యము ఇవ్వబడి ఉన్నది. ప్రియులారా, ఈ వాక్యము ఏం తెలుసా అండి? యేసుక్రీస్తు వాక్యముగా మార్చబడి మన చేతిలో ఇవ్వబడి ఉంటున్నది. ఆది యందు యోహాను 1వ అధ్యాయం 1వ వాక్యములో ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 14వ వాక్యములో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించును అని రాయబడి ఉంది. ఆ వాక్యమే ఈరోజు మన చేతిలో ఉంది. ఆయన వెతకడానికి నువ్వు వీధులు వెంబడి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆయన వెతకడానికి కొండలకు గుట్టలకు వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రియులారా, ఆయన వెతకాలంటే నీ ఇంటిలో చాలా రోజులుగా దుమ్ము పడిపోయినటువంటి బైబిల్ను ధూళి తట్టి ఈరోజు తీసుకో బయటికి. నీ బైబిల్ కొత్తగా ఉంటే ఏమర్థం తెలుసా? నీ బైబిల్ చాలా నూతనంగా చక్కగా ఉంటే ఏమర్థం తెలుసా? నీవెంతవరకు చదవలేదని అర్థం. ఎందుకు పెట్టాడు తెలుసా దేవుడు బైబిల్ను? దాన్ని చదవటానికి, దాంట్లో ధ్యానం చేయడానికి. నేను ఇంతకు ముందుగానే మాట్లాడాను, ప్రార్థన చేయాలని చెప్పాను.
మొదటగా నేను ప్రార్థన చేయాలి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలని చెప్పాను. ఇప్పుడు బైబిల్ చదవాలని చెప్తూ ఉన్నాను. చాలా సాధారణమైనటువంటి విషయాలే ఇవి. క్రైస్తవ సమాజం అప్పుడప్పుడు ప్రతిసారి చెప్తున్నటువంటి మాటలే, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు ఈ రోజుల్లో. ముందుగానే చెప్పాను, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడేది. బైబిల్ చదవటం అంటే దేవుడు మనతో మాట్లాడేది. ప్రియులారా, ప్రార్థన చేయమని చెప్తే మనం ఎప్పుడు చూడు వెళ్ళి పాస్టర్ల దగ్గర మన తలకాయం చేస్తాం. పాస్టర్ నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్. పాస్టర్ నీ కోసం ప్రార్థన చేస్తే ఏమొస్తుంది అనుకుంటున్నావు? నీ కోసం నువ్వు ప్రార్థన చేయాలా? నీవు ఎప్పుడు ప్రార్థన చేసేది? ప్రియులారా, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సేవకులందరూ ఏడ్చి 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 నీ కోసం ప్రార్థన చేసినా పనికిరాదు. అది నీవు ప్రార్థన చేయాలా? ఎంతమంది వాక్యం చదివినా నువ్వు చదవాలా వాక్యాన్ని, నీ ఇంట్లో వాళ్ళు కాదు. నా భార్య చదువుతుంది లేండి బ్రదర్, మా భర్త చదువుతాడు లేండి బ్రదర్ పాస్టర్ గారు, కాదండి. నీవెప్పుడు చదువుతావు? నీవు దేవునితో మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి. ఆ వాక్యము శరీరధారిగా ఉన్నటువంటి వాక్యమే ఈరోజు మన మధ్యలో ఉంది. ఈ వాక్యము సజీవమైనటువంటిది. ఈ వాక్యములో మనకు అద్భుతాలు జరుగుతాయి. ఈ వాక్యములో సమస్తము దాగి ఉన్నది. ఈ వాక్యాన్ని మనము చదవాలి. చదివితే ఏమర్థం అంటే దేవుడు మనతో మాట్లాడతాడని అర్థం. ఈ వాక్యం నుండే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడండి? ఆకాశం నుండి స్వరం వినబడుతుందా నీకు? ఖచ్చితంగా వినబడదు. నీకు ఎలా మాట్లాడతాడంటే నీ యొక్క బైబిల్ గ్రంథమును తీసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నాతో మాట్లాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బైబిల్ చదవటానికి కాదు, బైబిల్ ధ్యానం చేయటానికని. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వాక్యములు ఇలా చెప్పబడి ఉంది, దివారాత్రములు ధ్యానించువాడు అని రాయబడి ఉంటుంది. దేవుని యొక్క వాక్యమును చదవటానికి కాదు మనకి ఇవ్వబడింది, దివారాత్రములో ధ్యానించడానికి దేవుడు మనకు ఇచ్చి ఉంటున్నాడు. ప్రియులారా, ఎంతమంది దేవునితో మాట్లాడాలనుకుంటూ ఉన్నారు? ఎంతమంది దేవుని స్వరమును వినాలనుకుంటూ ఉన్నారు? అదే దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చాలా రోజులుగా నువ్వు బైబిల్ చదవలేదే, చాలా రోజులుగా నేను నీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నా, నేను నీకేదో చెప్పాలనుకుంటూ ఉన్నా, నేనేదో నీకు సూచనలు చేయాలనుకుంటూ ఉన్నా, నేను నీకు కొన్ని విషయాలను వెల్లడించాలనుకుంటూ ఉన్నా, వెల్లడిపరచాలనుకుంటే నీవు నా మాటలు వినటానికి సమయం లేదు. అవును, సమయమే లేదు. మనకి పక్కింటి వాళ్ళతో మాట్లాడడానికి టైం ఉంది, సీరియల్లు చూడడానికి టైం ఉంది, ఇంకా అన్నీ చేయడానికి మనకు టైం ఉంటుంది. ఈ బైబిల్ ఎత్తుకొని కూర్చొని ఒక అధ్యాయం చదవటానికి మనకు టైం ఉంది. అందరికీ అనుకూలంగా బాగా ఇచ్చేసినారండి క్యాలెండర్. ప్రతిరోజు ఆ క్యాలెండర్లో ఒక వాక్యాన్ని చదివేసి అయిపోగొట్టేది. అడిగితే చేసి చదివినాం బ్రదర్. లేదంటే ఇంకా గొప్ప వాళ్ళంతా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కీర్తనలు తప్ప ఇంకేం చదవరు వాళ్ళు. కీర్తనలు ఒక 4 మాటలు. కొంతమంది చదువుతారు, ఎట్లా చదువుతారంటే బైబిల్ని మూసి పెట్టేసి ఏ పేజీ వస్తే ఆ పేజీలో ఒక వాక్యం చదివేసిపోతూ ఉంటారు. అది కాదండి. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువు. నన్ను వెతుకువారు అని చెప్పి రాయబడింది. ఆయన వెతకవలసినటువంటి వారుగా మనం ఉన్నాం. యెహోషువ 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. అవును ప్రియులారా, ఈ వాక్యము మనల్ని నడిపిస్తుంది, మనల్ని చక్కగా మార్గంలో నడిపిస్తుంది. మన కొరకే ఇవ్వబడినటువంటి మాటలు ఇవి. కాబట్టి దివారాత్రములు ధ్యానించాలి. దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి నేర్చుకోండి. ఇన్ని రోజులు సమయం లేదని మీరు అనుకోని ఉండొచ్చు. ఇప్పుడు చాలా సమయం ఉంది. చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని మీ దారులను సరిచేస్తాడు, మీ యొక్క కష్టములను మారుస్తాడు. నా జీవితంలో ఇలాంటి కష్టములు ఎందుకు వస్తున్నాయి, ఏంటిది అని చెప్పి అనేక సందర్భాల్లో మీరు సతమతం అవుతూ ఉంటారు, అనేక సార్లు మీరు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీ మార్గమును నేను బోధిస్తాను, నిన్ను చక్కటి మార్గమును నేను నడిపిస్తాను, నా వాక్యములు నిన్ను చక్కటి మార్గంలో నడిపిస్తుందని దేవుడు మనతో చెప్తున్నాడు.
కాబట్టి మొదటిది మనల్ని మనము తగ్గించుకోవాలి. రెండవది ప్రార్థన చేయాలి, అనగా దేవునితో మాట్లాడాలి. మూడవది దేవుని యొక్క వాక్యమును చదవాలి, దేవుని వెదకాలి. అంటే ఏమర్థమో, దేవుని యొక్క మాటలను చదివితే దేవుడు మనతో మాట్లాడి మన యొక్క మార్గములను సరళపరుస్తూ ఉంటాడు, మన యొక్క మార్గములను సరి చేస్తూ ఉంటాడు. మరి నాలుగవది ఏముందంటే, ఈ 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వాక్యములో నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా. నాలుగవది, చెడు మార్గములను ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ప్రియులారా, పెద్ద పెద్ద తప్పులేం కావు, చిన్న తప్పులైనా సరే, అబద్ధాలు, మోసం, ఏమార్చటం, ఇంకొకరి డబ్బులు ఆశపడటం, వ్యభిచారం, ఇంకొకరి యొక్క కుటుంబం పైన అసూయపడటము, ఇవన్నీ కూడా తప్పులే, పాపమే. బైబిల్లో 96 పాపాలు ఉన్నాయి. మనము తెలిసి తెలియక అనేకమైనటువంటి తప్పిదములు చేస్తూనే ఉన్నాం. కొంతమంది తెలిసి కూడా దేవునికి విరోధంగా మనం చేస్తున్నాం. దేవుని యొక్క మందిరానికి రావాలి, దేవుని యొక్క మాటలు వినాలంటే దానికి మనకు సమయం ఉండదు, మిగతా వాటి అన్నిటికీ టైం ఉంటుంది. దేవుడి యొక్క మాటలు మనకు నేర్పిస్తూ ఉన్నది ఏమంటే, ఆయన యొక్క మార్గంలో మనము నడిచి చెడు మార్గములను విడిచిపెట్టాలంట. అంటే ఏమర్థమో, ఇంతవరకు మనము ఏదో ఇంకా చెడు మార్గంలో నడుస్తూ ఉన్నామని దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు, మనకి హెచ్చరికనిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోవాల్సినటువంటి సమయంలో మీరు ఉన్నారు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రభువా, నా యొక్క తప్పిదమును నేను ఒప్పుకుంటూ ఉన్నానయ్యా, నా యొక్క పాపం నేను ఒప్పుకుంటూ ఉన్నానన్నా అయ్యా అని మీరు దేవుని దగ్గర ఒప్పుకోవాల్సినటువంటి సమయం ఇది. మనుషుల దగ్గర ఒప్పుకునే సమయం కాదు. మనుషుల దగ్గర చెప్తే మీకు ఏమి జరగదు, మీకు ఏమి రాదు. దానివలన పాప క్షమాపణ ఇవ్వగలిగినటువంటిదే దేవుడు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే. కాబట్టి ఆయన దగ్గర మీరు ప్రార్థన చేయాలి, ఆయన మీరు అడగాలి, ప్రభువా ఇది నా తప్పు ప్రభువా, ఇక్కడ నేను సరి చేయలేదు, ఇక్కడ ఏదో చేశాను నైనా, ఈ తప్పును నేను మార్చుకుంటానయ్యా అని చెప్పి మన చెడు మార్గం నుండి మనము తిరగవలసినటువంటి రోజు దగ్గర పడింది. అదే చెప్తూ ఉన్నాడు వాక్యంలో, తమ చెడు మార్గములను విడిచిన ఎడలా. విడిచిపెట్టాలంట దేవుడు ఇప్పుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇది ఒక మంచి సందర్భం అండి, ఇది మంచి సందర్భం. ఈ సందర్భంలో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. మనల్ని పరిశోధన చేసుకొని మనం మార్చబడాలి. మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఎవరైనా తప్పు చేస్తే ఈ దేశ చట్ట ప్రకారము వారిని చెరసాలలో వేసేస్తారు, జైల్లో వేసేస్తారు. ఎందుకు వేస్తారు తెలుసా? జైల్లో ఎందుకు వేస్తారు తెలుసా అండి? వారు జైల్లో ఉన్నప్పుడు మారుతారని వేస్తారు. జైలు అనేది పనిష్మెంటే. ఆ పనిష్మెంట్ ఏం పనిష్మెంట్ తెలుసా అండి? వారు ఒంటరిగా ఉండి మార్చబడాలి, వారు ఆలోచన చేస్తారు, కొంచానికి కొంచెమైనా మారి బయటకు వస్తారు అని చెప్పే వారికి అలాంటి జైలు శిక్ష అని ఇస్తారు. దేవుడు ఇప్పుడు మనకు కూడా ఒక జైలు శిక్ష ఇచ్చినాడు. ఇల్లు వదిలి బయటకు పోకుండా ఇంట్లోనే కూర్చొని మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటి సమయంలో మనం ఉన్నాం. గ్రహించినటువంటి వారు, దీన్ని వింటున్నటువంటి వారు దయచేసి గ్రహించండి. గ్రహించినటువంటి వారు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. తమ చెడు మార్గములను విడిచిన ఎడలా అని రాయబడి ఉంది. అంటే విడిచిపెట్టవలసినటువంటి సందర్భం వచ్చింది, ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది, మనల్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి నాలుగవది, తమ చెడు మార్గములను విడిచిన ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. హల్లెలూయా. దేవుడి యొక్క మాట ఇక్కడ రాయబడి ఉంది. నేను తెగులు పంపిస్తాను, అవి పంపిస్తాను, ఇవి పంపిస్తాను, అన్ని చేస్తాను. కానీ మీరేం చేయాలి తెలుసా? అప్పుడు భయపడతా ఇంట్లో కూర్చునేది కాదు, ఎవరో ఏదో చేస్తారని కాదు. ఏదో ఒక దేశం మనకు వ్యాక్సిన్ కనిపెట్టేస్తుంది, మనం బయట పడిపోతాము అంటే ఈరోజు కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనిపెట్టేస్తారు, రేపు ఇంకొక వ్యాధి వస్తుంది, దానికి ఎప్పుడు వ్యాక్సిన్ కనిపెడతారు, దాని తర్వాత ఇంకొక వ్యాధి వస్తుంది, దానికి ఎప్పుడు వ్యాక్సిన్ కనిపెడతారు. మీకు అందరికీ తెలుసో లేదో, ఇంతవరకు జికా వైరస్, ఎబోలా వైరస్ అనే దానికి ఇంతవరకు వ్యాక్సినే కనిపెట్టలేదు. ఇంకా కనిపెడుతూనే ఉన్నారు. 2018లోనో 17లోనో వచ్చినటువంటి వ్యాధులు, ఇది కూడా వైరసే.
కానీ కరోనా వైరస్ తొందరగా అంటుకుంటుంది, అది కొంచెం లేట్గా అంటుకుంటుంది అంతే. ప్రియులారా, వ్యాక్సిన్ మనకు సొల్యూషన్ కాదండి. దేవుడే మనకు సొల్యూషన్గా ఉంటాడు. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనల్ని కాపాడగలుగుతాడు. ఆయనే ఈ సృష్టిని యావత్తును సృష్టించినటువంటి గొప్ప దేవుడు. అన్నిటినీ ఒక క్షణ సమయంలో మార్చగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, చక్కగా వాక్యాన్ని మీరు ఇంట్లో మరలా ఈ 13 వాక్యాన్ని మీరు చదవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. చెడుతనమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, దేవుడు మన ప్రార్థనను వింటాడంట. నీవు చేసే ప్రార్థన వింటాడంట. ఎవరో ఒకరు నీ కోసం చేస్తే ఏడ్చి ఏదో పాస్టర్ చేస్తాడులే, మనం ఆ టీవీ ఛానల్ పెట్టుకొని చూసేస్తాము, ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చూస్తాము, ఆయన ప్రార్థన చేస్తా ఉంటే నాకేమో బాగా జరిగిపోతుంది, నేను కూడా ప్రార్థన చేసినట్లు అయిపోతుందంటే కాదు. ఆయన ప్రార్థన నీకేమాత్రం సహాయపడదు. నీ ప్రార్థనే నీకు సహాయపడుతుంది. నీవే ప్రార్థన చేయాలి, నీ మోకాలు వంచబడాలి, నీ కన్నీళ్లు నేల మీదకి పడాలి. అవును, ఆయన ప్రార్థనను విని ఏం చేస్తాడంట, వారి పాపమును క్షమించి దేశమును స్వస్థపరచును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మనకు సొల్యూషన్ దొరికిపోయింది. వ్యాక్సిన్ కంటే భయంకరమైనటువంటి వ్యాక్సిన్ ఇక్కడ ఉంది. మనకు వ్యాక్సిన్ కనిపెడతారేమో తెలియదు, ఇది మందు. ఇది ఇక్కడ ఉండేది మందు. ఈ మందు కానీ చేస్తే వేసుకునేస్తే అయిపోతుంది, అన్నిటిని బాగు చేస్తాడంట. స్పష్టంగా రాయబడి ఉంది, దేశమును స్వస్థపరుస్తాడంట. మొదట మనము తగ్గించుకోవాలి, రెండవది ప్రార్థన చేయాలి, మూడవది మనము దేవుని వెతకాలి, దేవుని యొక్క వాక్యమును చదవాలి, నాలుగవది మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొద్ద నుండి కనికరము పొందుతాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు, మన పాపము నుండి మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడు, మన యొక్క వ్యాధుల నుండి, ఈ యొక్క వైరస్ నుండి మనం విడిపించగలిగినటువంటి దేవుడు. ఇక కరోనా గురించి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎలా బాగు చేస్తాడని నన్ను అడుగుతారా మీరు? మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, ఉత్సాహపరచడానికి నా దగ్గర ఒక మాట ఉంది. నేను మిమ్మల్ని ఉత్సాహపరచాలని, మిమ్మల్ని ధైర్యపరచాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఈ వైరస్ కంటికి కనబడినటువంటి వైరస్గా ఉంది. మరి ఈ కంటికి కనబడినటువంటి వైరస్ ప్రపంచాన్ని వణికిస్తాం. ప్రధానమంత్రుల దగ్గర నుండి, అధిపతుల దగ్గర నుండి, దేశాధిపతులు అందరూ కూడా దీన్ని చూసి వణికిపోతా ఉన్నారు. దేశాలు కూడా ఏం చేయాలో తెలియలేకుండా సతమతమైపోతాం. ఒక కంటికి కనబడేటువంటి పెద్ద శత్రువు అయితే దాన్ని మనం ఏదో రాకెట్ లాంచర్స్ ద్వారా, మిసైల్స్ ద్వారా చంపి దాన్ని మనం ఎలాగా జయించుంటాం. ఏదేదో ఒకటి వచ్చిందంటే ఒక 100 మంది కాకపోతే 1000 మంది సైనికులు తీసుకొని వచ్చి ఏదో చేసి ఉంటాం. కానీ ఇది ఎక్కడుందో తెలియదు, ఎట్లుందో తెలియదు, కానీ అందరికీ అంటుకుంటా ఉంది. మరి ఇంత చిన్న విషయానికి మనం అందరూ ఇంత పవర్ఫుల్ అని దాన్ని గురించి భయపడుతున్నామంటే బైబిల్ చెప్తూ ఉంది, ఇంత చిన్న వాటిని మీరు ఎంత పెద్దగా అనుకున్నప్పుడు మీకు ఒక చిన్న సూత్రం చెప్తాను, చిన్న గోళీ మాత్ర, అది మీ దగ్గర ఉంటే దీన్ని జయించవచ్చు అంటాం. ఇంత పెద్ద భయాన్ని ఏం తెలుసా? దానికి పేరే చిన్న విశ్వాసం. లిటిల్ ఫెయిత్, వెరీ 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 లిటిల్ వైరస్. దాన్ని జయించాలంటే చిన్న విశ్వాసం మీ దగ్గర ఉంటే చాలు. వాక్యం ఉంది, మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వాక్యం. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేత మీకు ఆవగింజంత మీకు ఎంత ఉంటే చాలు? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. చాలు. అప్పుడు మనలో విశ్వాసం ఉండాలి. కంటికి కనబడినటువంటి వైరస్ వస్తుందని దాన్ని నమ్ముతూ ఉన్నాం, అది మనల్ని ఇలా చేసేస్తుంది, చంపేస్తుందని మనము నమ్ముతున్నప్పుడు అదే ఆవగింజంత విశ్వాసం ఉంటే నువ్వు ప్రపంచాన్ని జయించవచ్చు, ప్రతి శోధనను జయించవచ్చు, అన్ని జయించగలిగినటువంటి వాడి వైరస్ని కూడా జయించవచ్చు. నీవు కంటికి కనబడినటువంటి వైరస్కి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఒకసారి నీ విశ్వాసమునకు కూడా ప్రాధాన్యత ఇచ్చి చూడు.
ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే, నమ్ముట విశ్వసించుట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యము. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, భయపడుతున్నావా? కంటికి కనబడినటువంటి ఈ చిన్న వైరస్ నన్ను ఏదో చేసేస్తుందని భయపడుతున్నావా? నీవు యేసు రక్తము చేత ప్రోక్షించబడినావు అనేది మర్చిపోవద్దు. నీవు యేసు రక్తము చేత నీవు కడగబడి ఆ రక్తములో నీవు ప్రోక్షించబడి సురక్షితంగా ఉన్నావని నువ్వు మర్చిపోవద్దు. ఏ తెగులు నీ గుడారం అంటుదని చెప్పినటువంటి మాటలు మర్చిపోవద్దు. ధైర్యము తెచ్చుకో, విశ్వాసముగా ఉండు. నమ్ముట నీ వలనైతే, విశ్వసించుట నీ వలనైతే, కరోనా నా ఇంటికి రాదు, నా ఒంటికి రాదని విశ్వసించేది నీ వల్ల అయితే సమస్తము దేవునికి సాధ్యమే. ఎంతమంది నమ్ముతున్నారు మరి ఈరోజు? ఎస్, నేను అలా చెప్పినానని వెంటనే పోయి కరోనా ఉన్న వాళ్ళకి పోయి షేకండి ఇవ్వమని నేను చెప్పలేదు, వారిని పోయి కౌగులించుకోమని నేను చెప్పలేదు. జాగ్రత్తలు పాటిస్తూనే నమ్మాలి, విశ్వసించాలి. నమ్ముట నీ వలనైతే, విశ్వసించుట నీ వలనైతే, దేవుని నమ్ముట నీ వలనైతే దేవునికి సమస్తము సాధ్యం. ప్రియులారా, ప్రభు మనతో ఈరోజు మాట్లాడి ఉంటున్నాడు. ఈ యొక్క సమయంలో మనం ఏం చేయాలో మనకు స్పష్టముగా మనకు నేర్పించాడు. మనల్ని తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వెదకాలి, ఆయన మాటలను చదవాలి, మన పాపములను విడిచిపెట్టాలి. ఈ 4 చేసినప్పుడు ఈ దేశమును దేవుడు స్వస్థపరుస్తానని మాట సెలవిచ్చి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ మాటలను నమ్మవలసినటువంటి వారముగా మనం ఉన్నాం. మనము దేవుని యందు సురక్షితంగా, దేవుని మాటలను విశ్వసిస్తూ, దేవుని మాటల ప్రకారం మనం నడుస్తూ, దేవుని యొక్క మాటల ప్రకారం మీరు అందరూ చేస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ వారమంతా దేవునితో మీరు గడపండి, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మీ గురించి మీరు ఆలోచన చేయండి, మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఎక్కువసేపు ప్రార్థనలో గడపండి, ఎక్కువసేపు బైబిల్ చదవటంలో గడపండి. కుటుంబంగా చేరి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధన చేయండి. దేవుడు మన సమస్యలన్నింటినీ మారుస్తాడు. దేవుడు మనతో ఉన్నాడు అనేది మర్చిపోవద్దండి. దేవుడిని విశ్వసించడం మర్చిపోవద్దు. నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనందరినీ కూడా ఈ వాక్య ప్రకారం నడిపించును గాక. యేసు దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ సమయంలో కూడా చివరిగా మనము ప్రార్థన చేసుకోబోతూ ఉన్నాం. మనము ఆశీర్వాదం ప్రార్థనలోకి వెళ్ళబోతూ ఉన్నాం. మరి ముందుగా పోయిన వారం మీకు సూచించినటువంటి ప్రకారమే ఈ వారం కూడా నేను చెప్తూ ఉన్నాను. మరి ఎవరైనా మీరు దేవునికి అర్పణలను దేవునికి ఇవ్వాలని ముందుగా తీర్మానించుకున్నట్లయితే, అయ్యో సంఘానికి వెళ్ళలేదు, ఎలా మేము సంఘంలో దాన్ని ఇవ్వటము అని చెప్పి మీరు సతమతం అవుతూ ఉంటే, ఆలోచన చేస్తూ ఉంటే, మీ యొక్క కానుకలను, మీ యొక్క అర్పణలను మీరు తీసుకోండి. మీ అర్పణల కొరకు మేము ప్రార్థన చేస్తాం. దాన్ని మీ ఇంటిలోనే అక్కడ ఒక చోట దాచిపెట్టండి. అలా మీరు ఎప్పుడైతే సంఘానికి వస్తారో అప్పుడు మీరు తీసుకురండి. ఒకవేళ మీ పరిస్థితులు బాగలేకపోతే, డబ్బులు మీకు సరిపడకపోతే, దేవుడు మిమ్మల్ని ఏం అడగడు. మీ పరిస్థితులను దేవుడు ఎరిగి ఉంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. మేము కూడా మిమ్మల్ని బలవంతం చేయలేదు. మీకు మేము సూచిస్తూ ఉన్నాం. మీరు ప్రేరేపించబడి దేవునికి ఇవ్వాలనుకుంటే మాత్రం దాన్ని మీరు తీసి చేతిలో పెట్టుకోండి. దాని కొరకు మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మన యొక్క పాస్టర్ గారు మన మధ్యలో ఉండి ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మరి ఈ వారంలో ఎవరికైనా పుట్టినరోజులు, వివాహ రోజులు ఉంటే వారి నిమిత్తం కూడా పాస్టర్ గారు ప్రార్థన చేయబోతూ ఉన్నారు. ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఉంటే వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. చివరి ఆశీర్వాద ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. మనమందరం కన్నులు మూసి మరి ప్రభు యొక్క సన్నిధిలో విన్నటువంటి వాక్యాన్ని ప్రభు ఆశీర్వదించినట్లుగా మరి ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు రాజా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క పునరుద్ధాన దినంలో కూడా ప్రభు
మాకు మీరు చేసిన మేళ్లను మేము తలంచి స్తుతిస్తూ ఉన్నాం. అదే సమయంలో కూడా నీ యొక్క జీవవాక్యములను మేము విని ఉన్నాం ప్రభువా. తమను తాము తగ్గించుకుని నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు నాయన మీరు మా ప్రార్థనలను ఆలకించేవాడుగా ఉన్నావు. మీరు మమ్మల్ని పేరు పెట్టి పిలిచినావని చెప్తూ ఉన్నావు కదా ప్రభు. అవును నాయన, ఈ సమయంలో కూడా నా తండ్రి నీ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి నాదా. వారు తమను తగ్గించుకుని నీ పాద సన్నిధిలో ప్రభు మొరపెట్టి నీ దీవెనలను ఆశీర్వాదాలు పొందుటకు సహాయం చేయండి. దీనులకు కృపను అనుగ్రహించే ప్రభువుగా ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దీవించాలి, ఆశీర్వదించాలి. వారి యొక్క మరణను మీరు ఆలకించాలి నాదా. తమను తాము తగ్గించుకున్నటువంటి వారి యొక్క ప్రార్థనలకు మీరు చెవికి దేవుడవి ఉన్నావు నాదా. వారిని మీరు దీవించాలి, ఆశీర్వదించాలి. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో నీ బిడ్డలందరినీ కనికరించండి. వారి బలహీనతలను మీరు తీసివేసి వారిని కనికరించి నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. అవును దేవా, ప్రతి బిడ్డను కూడా ప్రభా నీవు నీ యొక్క అమూల్యమైన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి ఇక్కడ రోజుల్లో నాదా పరిశుద్ధ జీవితం జీవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి రోజులో ప్రభు నీ పాద సన్నిధిలో ప్రభు ప్రార్థించే బిడ్డలుగా మీరు నా తండ్రి వారిని లేపండి. మెలకువగల ఆత్మను మీరు బిడ్డలకు దయచేయండి. యేసువే నీవు ఇచ్చినటువంటి తిమోతిలో చెప్పబడినటువంటి వాక్య ప్రకారం నాయన మరి రాజుల కొరకును అధికారుల కొరకును వ్యాధి బాధలు ప్రశ్నలు సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలని చెప్పిన ప్రకారము ప్రతి విశ్వాసి కూడా మెలకువగలిగినటువంటి వారుగా నీ పాద సన్నిధిలో భారముతో ప్రార్థించడానికి సహాయం చేయండి. మా యొక్క సంఘములను మీరు కట్టి లేపండి. మా యొక్క సంఘం పట్ల మీ చిత్తము నెరవేర్చండి. ఒక్కొక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారికి కలిగిన భయములన్నింటిలోనూ కూడా మీరు విడుదల చేయండి. వారి యొక్క అవసరతల అక్కర్లను మీరు తీర్చండి. ఈ వారమంతా కూడా నీ యొక్క ప్రసన్నత, నీ సన్నిధిని, సహాయం నీ బిడ్డలకు తోడుగా నీడగా ఉండి మీరు నడిపించండి. వారు తినే ఆహారాన్ని, పానీయాన్ని ఆశీర్వదించండి. ఒక్కొక్కరి అవసరతలను అక్కర్లను మీరు తీర్చండి నాయన. ప్రతి బిడ్డ పట్ల మీ పాసనని మేము ఇస్తూ ఉన్నాం. వారందరినీ మీరు కనికరించమని కోరుతూ ఉన్నాం. మరి నాయన దేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, మా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, మా ప్రపంచం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మరణాలతో పోరాడుతున్నటువంటి ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి నీవు కనికరించిన ప్రభువా, ఆ నినివే పట్టణంలో ఉన్న ప్రజలను కనికరించిన దేవా, మా ప్రపంచంలో ఉన్న ప్రజలను ఒక్కసారి కనికరించు. మరణించిన కుటుంబాలని ఆదరించు. మరణంతో పోరాడుతున్న వారికి స్వస్థత దయచేయండి. నీ మహిమను వారు చూసి విడుదల పొందుటకు సహాయం చేయండి. 2000 సంవత్సరాల క్రితం కల్వరి సిలువలో మా యొక్క పాపముల కొరకు, వ్యాధుల కొరకు నీ యొక్క రక్తాన్ని కార్చావు. మీరు పొందిన గాయములలో మాకు స్వస్థత ఉన్నదని నీ యొక్క వేద వాక్యములు మేము చదువుతూ ఉన్నాం నాయన. నీ బిడ్డలను కనికరించి స్వస్థత దయచేయి. ఈ వ్యాధిని నావును మేము కడుతూ ఉన్నాం, బంధిస్తూ ఉన్నాం. విడుదల దయచేయండి, సమాధానం దయచేయండి. నీ కృపతో నీ బిడ్డలను నింపండి నాయన. త్వరగా ఒక విడుదలను మేము కన్నులరా చూస్తున్నట్లు మాకు సహాయం చేయండి. మరి ఈ సమయంలో కూడా ఎవరెవరికి ఏ అవసరత ఉన్నదో వారి అవసరతలను తీర్చి కాసి నడిపించండి. మా యొక్క దేశంలో నా తండ్రి ఈ యొక్క కరోనా వ్యాధితో బాధపడుతున్న వారి కొరకే ప్రయాసపడుతున్నటువంటి మరి సీఎం గారిని కానీ, మరి మంత్రులను, ఎమ్మెల్యేలను, ఇంకా కూడా నా అధికారులను, కలెక్టర్లను, ప్రభా డాక్టర్లు, నర్సులు, పనిచేసి ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నా. వారికి అందరికీ నీ కృప దయచి ప్రభు, నీ ప్రేమతో నింపుము నాయన. వారిని మీరు వాడుకొని సహాయం చేయండి. ఇంకా కూడా ప్రభువానికి స్తోత్రం.
ఈ యొక్క సంవత్సరంలో నా తండ్రి మీరు నూతన సంవత్సరాన్ని దయగా కృపగా ఇచ్చినటువంటి బిడ్డల కొరకే మీ పాసానికి వస్తూ ఉన్నాం. క్లారా సిస్టర్ కొరకే ప్రార్థిస్తున్నాం. నూతన సంవత్సరాన్ని ఇచ్చినందులకే నీకు స్తోత్రం. అదేవిధంగా ఇంకా కూడా నా తండ్రి యేసువే యావేల్ స్కడర్ గురించి ప్రార్థిస్తున్నాం. రమేష్ కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు నీ యొక్క కృప ఈ బిడ్డలకు తోడుగా నీడగా ఉండని నీ కను దృష్టి చేత వారిని దృష్టించి వారి అవసరాల అక్కర్లను తీర్చండి. మహోన్నత చాటున భద్రం చేసుకోండి. సంవత్సరాన్ని దయాకిరీటము ధరించండి. నాలో నిరెక్కల నీడ కింద వారికి ఆశ్రయాన్ని, సుఖాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మీరు దయచేసి ఈ యొక్క సంవత్సరం అంతా మీరు కాసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా బంగారు పడమలో ఉన్న రోగుల కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి నీవు తోడుగా నీడగా ఉండి మహోన్నతుల చాటును భద్రం చేసుకుని వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని, నాదా ఇంతవరకు వాక్యాన్ని అందించిన దాసును కూడా బలపరచమని, సంఘాన్ని కట్టిలేపమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించుకొని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున వినయంతో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలోని సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకును. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు వారి కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకందరికి సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రియులరా, మరి కమ్యూనియన్ మనము తీసుకోలేకపోతున్నాం. మొదటి వారం ఇది. దాని గురించి ఎవరు బాధపడవద్దండి. మరి ఏ రోజైతే మనకు సంఘము మరలా తెరవబడుతుందో ఆ రోజు మనం అందరూ కలిసి దేవుని యొక్క పనులో మనం పాల్పొందుదాం. దేవుని ఎట్లా ప్రార్థించండి. మరి ఎక్కువగా సమయాన్ని దేవుని సన్నిధిలో మీరు గడపండి. రానున్నటువంటి దినాల్లో త్వరలో ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి అంతా కూడా దేవుడు ఒక విడుదల దయచాలని మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. మీకు మేము ఫోన్ల ద్వారా మేము మాట్లాడుతుంటాం. మాకు ఫోన్లు చేయండి. ఫోన్లు చేసి ప్రార్థన కావాల్సిన వారు లేదా మీ కొరకు ఏదైనా సలహాలు కావాల్సిన వారు మాకు ఫోన్ చేయమని మీకు విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాం. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక.